మానవుడు భార్య వల్లనే కదా అన్నిటినీ పొందుతాడు. భార్య లేకపోతే పురుషుడికి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి సంపద అనేది ఉండదు అన్నాడు. ఈ మాట ఎవరన్నారు తెలుసా అండి? కశ్యప ప్రజాపతి అంతటి వాడు అన్నాడు. ఈనాడు చిన్న చిన్న సంఘాలు పెట్టి అసమానతలు ఎక్కువ ఉన్నాయి, ప్రాచీనమైన కాలంలో స్త్రీలందరినీ కూడా చాలా చిన్న చూపు చూశారంటూ ఏవేవో మాటలు మాట్లాడారు. వాళ్ళెవ్వరూ కూడా సరిగ్గా పురాణాలను కానీ వేదాలను కానీ అర్థం చేసుకోలేదు. ఆ మాటకు వస్తే మనుస్మృతిని పదే పదే ఉదాహరిస్తూ అందులో ఉన్నదాన్ని తప్పుగా చెప్తారే తప్ప సరిగ్గా చెప్పేది వాడు ఒక్కడు కూడా లేడు. ఎందుకంటే నస్త్రీ స్వాతంత్ర్యం అర్హతి అని మనకి ఎప్పుడు ఎక్కడ చూసినా కొటేషన్లుగా కనబడుతూ ఉంటుంది. మనుస్మృతిలో మాట పితా రక్షతి కౌమారే అన్నాడు. స్త్రీలు పసిబాల్యంలో ఉన్నప్పుడు తల్లి చేత రక్షింపబడతారని చెప్పాడు. అందులో తప్పున్నదా అండి? తండ్రి రక్షిస్తాడు అన్నారు. అలాగే భర్త రక్షతి యవ్వనే, యవ్వనంలో ఉన్నప్పుడు భర్త రక్షిస్తాడు. పుత్రో రక్షతి వార్ధక్యే, ఆమె వృద్ధురాలైన తర్వాత పుత్రుడు రక్షిస్తాడు. అందువల్ల నస్త్రీ స్వాతంత్ర్యం అర్హతి అన్నారు.